హాయ్ గైస్, అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే వీడియోనైతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయబోతున్నాను. సో వీడియో ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి గైస్. సో వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఇవాళ ఫస్ట్ అప్డేట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి 10th క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఎగ్జామ్ వచ్చేసరికి మొత్తం 4544 మంది అయితే ఫెయిల్ అయితే అయ్యారు. సో వీళ్ళకి ఎగ్జామ్ డేట్ వచ్చేసరికి మే 19వ తేదీ అయితే ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసరికి మార్నింగ్ 9:30 నుంచి ఆఫ్టర్నూన్ 12:45 వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి ఎంసెట్ అండి. సో ఎంసెట్ ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నెల 19 నుంచి అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి. సో ఆల్ టికెట్స్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి. మొత్తం 3,61,299 మంది అయితే అప్లై అయితే చేసుకున్నారు. సో దీనికి సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ లేదా ఎగ్జామ్ సంబంధించి ఎనీ క్వైరీస్ ఉండే కన్నా మనకైతే హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ వచ్చేసరికి 0884-23595994 అండి. నెక్స్ట్ ఇంకో నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, 0884234249 అయితే ఎగ్జామ్ హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి పాలిటెక్నికల్ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. సో దీనికి సంబంధించి మొత్తం 139,840 మంది అయితే ఎగ్జామ్ అయితే రాశారు. సో అప్లై చేసింది వచ్చేసరికి 157,482 మంది అయితే అప్లై అయితే చేయడం జరిగింది. సో వీళ్ళల్లో నుంచి 133,358 మంది అయితే క్వాలిఫై అయితే అయ్యారు. సో పాస్ పర్సంటేజ్ వచ్చేసరికి 95.36% అయితే పాలిసెట్కి అయితే క్వాలిఫై చేయడం జరిగింది. సో ఇందులో నుంచి 19 మందికి అయితే 120 మార్కులకి 120 మార్క్స్ అయితే రావడం అయితే జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి ఏపీ గురుకుల నుంచి స్కూల్కి అయితే మనకి స్కూల్స్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే నిర్వహించారు కదా. సో దానికి సంబంధించి రిజల్ట్ అయితే రిలీజ్ అయ్యాయి. సో ఈ రిజల్ట్ని అయితే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే చెక్ చేసుకోవాలి. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి APREIS అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవాలి. మీ యొక్క ఐడిని, డేట్ ఆఫ్ బర్త్ని అండ్ క్యాప్చాని అయితే ఎంటర్ చేసి అయితే మీ యొక్క రిజల్ట్ని అయితే పొందండి గైస్. సో కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అయితే మనకైతే ఏప్రిల్ 25 అయితే కండక్ట్ చేయడం జరిగింది. స్కూల్స్ చిల్డ్రన్స్ అంటే 5th క్లాస్, 6th క్లాస్, 7th క్లాస్ అండ్ 8th క్లాస్ వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఏప్రిల్ 25 మార్నింగ్ టైంలో అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు 10 నుంచి 12 గంటల వరకు. అండ్ ఏపీఆర్జేసీ అండ్ ఏపీఆర్డీసీ ఎగ్జామ్ వచ్చేసరికి ఏప్రిల్ 25 2:30 నుంచి 5 గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో మొత్తం 73,993 మంది అయితే అప్లై చేశారు. అందులో నుంచి 62,047 మంది అయితే ఎగ్జామ్ అయితే రాయడం జరిగింది. సో మొత్తం మనకు సీట్లు ఉండేది వచ్చేసరికి 7,190 సీట్లు అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ అంటే మనకు జాయిన్ కావడానికి ఉన్న సీట్లు వచ్చేసి 7,190 అండి. సో ఇది ఇవాళ అప్డేట్స్. సో వీడియో మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి గైస్. లేదా సింగిల్ ఒక్కొక్క టాపిక్ వైజ్ వీడియో బాగుందా, ఇలా బాగుందా అనేది అయితే ఒకసారి కామెంట్ అయితే చేయండి. సో ఇది ఇవాళ వీడియోలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.